హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇవాళ నేనైతే బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి. అది ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో చెప్తాను. కొంతమంది బెండకాయలు చేసేటప్పుడు జిగురుగా అట్లా ఉంటుంది కదండి. ఇప్పుడు నేను చేయబోయేది జిగురుగా ఏమి ఉండదు. మా ఎయిర్ ఫ్రైలో కూడా చేస్తాను బెండకాయ ఫ్రై అనేది. కానీ దాంట్లో అయితే ఆనియన్ ఇప్పుడు ఇక్కడ అయితే ఆనియన్ వేస్తున్నాను. నేను విడిగా బాండీలోనే చేస్తున్నాను. ఇదిగోండి, బెండకాయలు అయితే ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక ½ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం కొత్తిమీర అండి. ఈ కారం చూడండి ఎంత బాగుంటుందో. ఈ కారం అయితే అసలు రైస్కి. ఈ కారంలోనే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ కలిపి ఉన్న కారం అండి ఇది ఫ్రైస్కి చాలా బాగుంటుంది. గుంటూరు కారం అండి ఇది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెప్తాను. ఇదిగోండి, ఇట్లాగా బాండీ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దీనిలో కొంచెం నేను ఫస్ట్ బెండకాయలు అయితే వేపేసుకుంటున్నాను. ఇదిగోండి, బాండీలో బెండకాయలు అయితే వేసేసాను. దీనిలో కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఒక టిప్ ఉందండి. ఫస్ట్ ఆయిల్లో నేను బెండకాయలు వేపుతున్నాను. నేను ఇంకా ఏమి యాడ్ చేయను దీంట్లో. ఫస్ట్ అనేది ఉప్పు వేస్తే నీరు అనేది వచ్చేస్తుందండి. ఇంకొకటి దీంట్లో ఉన్న ఇదేంటంటే మూత పెట్టకూడదు. కొంచెం సేపు వరకు కొంచెం దూరగా మనం వేగిన తర్వాత అప్పుడు మూత పెట్టుకుంటే మగ్గుతుందండి. కొంతమంది తాలింపు గింజలు కూడా వేస్తారు ఇదే ఆయిల్లో. కానీ నేను ఇక్కడైతే తాలింపు గింజలు యాడ్ చేయట్లేదు. బెండకాయలను అయితే యాడ్ చేశాను. కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను, అంతే. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందామండి. బెండకాయ ఎంత జిగురుగా ఉందో అండి. ఇలాగ ఎంత జిగురు ఉంటే అంత మంచిది. ఆ కాయలు అనేవి చాలా బాగుంటాయి. బెండకాయ అనేది ఇప్పుడు జిగురు పోగొడదాము మనము. నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి, గుర్తుపెట్టుకోండి ఈ టిప్ అయితే. ఫస్టే మీరు బెండకాయల్లో సాల్ట్ అయితే యాడ్ చెయ్యొద్దు. పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇంకా నూనెలో ఫస్ట్ పసుపు వేసుకొని తర్వాత బెండకాయలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఫస్ట్ బెండకాయలు యాడ్ చేసి తర్వాత పసుపు యాడ్ చేశాను. ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. ఇది కొంచెం సేపు వేగనిద్దామండి. ఇదిగోండి, చూసారా జిగురు అనేది పోయి సింగిల్గా పీస్ అయితే వస్తుంది. చూసారా ఇంకా కొంచెం జిగురు ఉందండి. నేనైతే సాల్ట్ వేయకుండా ఇలా వేపిస్తాను. ఇప్పటికీ కూడా నేను ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. కొంచెం బాగా ఇట్లాగా అయిపోయినాక, మిగతా జిగురు కూడా పోయినాక అప్పుడు మనం యాడ్ చేద్దామండి. నేను ఇక్కడ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇష్టం ఉంటే ఆనియన్స్ యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నాకు ఆనియన్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటే నాకు నచ్చుతుందండి. బాగా ఈ కూరలోకి చాలా రుచిగా ఉంటుంది అనేసి నేను ఇక్కడైతే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నేను పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి తర్వాత దీన్నైతే ఇలాగా కలిపేసుకున్నాము. ఆనియన్స్ కూడా మనము ముందుగానే ఆయిల్లో ఆనియన్స్ వేపచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఇలా చేస్తే నాకు రోస్ట్ కాకుండా కొంచెం మెత్తగా ఆనియన్ అనేది ఉంటే ఈ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. అందుకనేసి నేను ఇలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఆనియన్ వేసాను కదా, ఇలా అయితే అయింది. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టుకుపోతున్నానండి. దీని మీద లిడ్ పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దాము. చూసారా ఇక్కడ బెండకాయ సపరేట్గా ఎంత బాగుందో అసలు. కొంతమంది దీంట్లో మజ్జిగ వేస్తారు, చాలా చేస్తారండి. కానీ అంత అవసరం లేదండి. ఇట్లాగ నేను చెప్పినట్టు ఫస్ట్ ఆయిల్ అయితే బెండకాయలు వేపేసుకోండి. సాల్ట్ అయితే యాడ్ చేయకుండా కొంచెం సేపు వదిలేసేయండి, మూత తీసేసి. అవే వేగుతాయి. తర్వాత మీరు ఆనియన్ కావాలంటే ఆనియన్ యాడ్ చేసుకోండి, లేకపోతే జస్ట్ ఆనియన్ లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. నాకు ఆనియన్ ఇష్టం అనేసి ఇలా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇది మెత్తగా అయితే నేను దాని తర్వాత కారం అయితే యాడ్ చేసుకుంటాను. కొంతమంది అయితే దీంట్లో తాలింపు దినుసులు అవి కూడా యాడ్ చేసుకుంటారు. నేను ఇక్కడైతే అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు. బెండకాయలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసి ఆయిల్ వేసేసి వేపుకున్నాను మూత లేకుండా.
తర్వాత ఇట్లాగా జిగురంతా పోయిన తర్వాత ఆనియన్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. కొంచెం సేపు మగ్గనిద్దాము ఈ ఆనియన్ అయితే. ఇదిగోండి మూత అయితే పెట్టేసుకున్నాను. దీన్ని కొంచెం సేపు మగ్గనిస్తానండి. ఆనియన్ అయితే మగ్గిపోయిద్దప్పుడు చూద్దాం తర్వాత. ఇప్పుడు చూద్దాము మన బెండకాయ ఎంతవరకు వచ్చిందో. చూసారా ఆనియన్ ఎంత బాగా మెత్తగా మగ్గిపోయిందో. ఇప్పుడు నేనైతే దీంట్లో బెండకాయ వేగింది, ఆనియన్ కూడా మగ్గిందండి. నేనైతే దీంట్లో కారం అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇది కలుపుకుందాము. ఇదిగోండి కారం అయితే వేసేసాను. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇలాగైతే కారం లేకుండా మా పిల్లలకి తీసేసాను పక్కకి. నేను ఏ కూర చేసినా కూడా పిల్లలకైతే కొంచెం పక్కకు తీసేసి తర్వాత మాకనేది కారం యాడ్ చేసుకుంటానండి. ఇదిగోండి అయిపోయింది. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి ఫైనల్గా వేడి వేడి అన్నం, కొత్తిమీర పచ్చడి, బెండకాయ ఫ్రై, పచ్చడిలోకి నంచుకోవడానికి ఆనియన్స్, నెయ్యి, పెరుగు అండి. ఇదిగోండి ఇవాళ ఇది నా లంచ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చెఫ్ స్వాతి USA. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.